సరే, ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న నాయకుడికి అప్పలనాయుడికి చిత్తశుద్ధి ఉందంటారా లేదంటారా? అస్సలు లేదు సార్. అస్సలు లేదా? నేను డైరెక్ట్ గానే చెప్తాను, కొంచెం అన్నా. కొంచెం కూడా లేదు సార్. ఎందుకని? ఆయన ఎంతసేపు కూడా ఆయన ఎలా బలోపేతం చెందుతాడనే చూస్తాడండి. ఓకే. మైనింగ్, ఇసుక, భూదందాలు, రియల్ ఎస్టేట్, ఓకే, ఇది చేసిన వాడికి చిత్తశుద్ధి ఉందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా లేదు. పేద ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. మత్స్యకారులను ఆదుకోవాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకురావాలి. యువతను ఆదుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇందులో ఏమైనా చేశాడు ఆయన. ఓకే, అంటే గతంలో అంటే ఇప్పుడు కంటే ముందు ఎంత గతంలో గెలుస్తున్నారా అతను గెలిచారండి, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 2 సార్లు గెలిచారు అని అంటే గతంలో చేసుంటేనే కదా మరి రెండోసారి గెలిపించుండేది. 2019లో ప్రజలు మోసపోయారండి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో. వేవ్ అది వేవ్లో గెలిచారు అంతే తప్పించి అప్పలనాయుడు గారు గెలుపు కాదు. అది కాదండి. ఓకే, అంటే ముందు చూసినప్పుడు మరి రెండోసారి ఓటేసారంటే ఎక్కడో ఏదో ఉంటేనే కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేస్తూ చేసిన అడ్డగోలు ప్రామిస్లు అవన్నీ. అంతేనంటారా? ఓకే, నెల్లిమర్లలో మొన్న మీరు లోకమాధవ్ గారు మొన్న కంటెస్ట్ చేశారు జనసేన పార్టీ తరఫున. ఒక 7,000 8,000 ఓట్లు వచ్చినట్లున్నాయి, ఓడిపోయారు. మరలా ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నారు, ఏంటి? ఖచ్చితంగా ఈసారి గెలుపు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిదేనండి ఈ నియోజకవర్గంలో. 2019లో ఎన్నికలకు వచ్చేసరికి మాకంత రాజకీయ అనుభవం లేదు, ప్రజలకు సేవ చేయాలన్న తపన మాత్రమే ఉంది. ఎలక్షనీరింగ్ తెలియలేదు మాకు. 2 నెలల ముందరే క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం, ప్రజల్లోకి అంత విస్తృతంగా వెళ్ళలేకపోవడం, ఇవి మైనస్లుగా వచ్చాయి మనకి. కానీ ఈసారి అటువంటి సమస్య ఒక్కటి కూడా లేదండి. 3 ఏళ్ల నుంచి క్షేత్రస్థాయిలో బలంగా తిరుగుతున్నాను, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటున్నాను, ప్రజలకు వెన్నుదన్నే ఉంటున్నాను. చాలా సమస్యల్ని పరిష్కార దిశగా కూడా ఈ ప్రభుత్వంలో పోరాడి మరీ సాధిస్తున్నాను. కాబట్టి ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. ఏదైనా నేను ఎక్కని గడప లేదు, మాట్లాడిన మనిషి లేదు మా నియోజకవర్గంలో. డోర్ టు డోర్ తిరిగేస్తున్నారు ఎవ్రీడే అండి. ఎవ్రీడే సుమారు 500 నుంచి 1000 మందిని కలవందే ఆ రోజు నాకు పూర్తవద్దు. దాదాపు 2 సంవత్సరాలుగా జరుగుతుంది అయితే. అంటే మీరు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళ్తున్నారు, ఏమైనా సరే గెలవాల్సిందే. అదేనే, అన్ని వయస్సులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు ఆకర్షించుకుంటున్నానండి. అంటే 2019లో ఓటమి ఏమైనా గుణపాఠం నేర్పిందా? ఖచ్చితంగా నేర్పింది. అదేంటంటే మనం ప్రజలకి ఎంత చేరువైతే ప్రజలు అంత ఆదరిస్తారు, నాయకులు కూడా మన దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా బలమైన క్యాడర్ మనకి బిల్డ్ అవుతుంది. నియోజకవర్గంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనం ప్రజలకు అందజేయగలం అన్నది మా తాలూకా ఆలోచన. ఓకే, అంటే 2019 ఎన్నిక చూసుకుంటే మీరు మిరాకిల్ పెద్ద కంపెనీ, ఇన్స్టిట్యూషన్స్, స్టూడెంట్స్, ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. మీరు ఇక్కడ 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో మీరు సత్యనారాయణ గారు 2 అడుగులు వేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి అలాంటిది 7,000 ఓట్లు జనసేన మీరిద్దరు కలిసి, అంటే పవన్ కళ్యాణ్ గారి బలం మీకు బలం కలిపి అంతేనా? ఎందుకని? అక్కడ ఏం జరిగింది? ఏ ఈక్వేషన్స్ మీకు సహకరించలేదు? మా నియోజకవర్గంలో 60% ఇల్లిటరసీ ఈరోజు కూడా ఉన్నది, ఇప్పటికీ ఉంది. తర్వాత మేము మా అభివృద్ధి అంతా కూడా ఒక మండలానికే పరిమితం అయ్యాం. ఒక మండలం వరకు పరిమితం. భోగాపురం మండలంలో మనం ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళం, వాళ్ళందరికీ చేయూతను అందించేవాళ్ళం. అది కొన్ని గ్రామాలు అలా పరిమితం అవి. రాజకీయంగా ఎప్పుడు ఆలోచన రాలేదు, ఒక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని కానీ, ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని కానీ మనకి ఎప్పుడు రాజకీయంగా ఆలోచన రాలేదు. మనకి రాజకీయాలు ఎందుకు, మనం రాజకీయాల్లోకి వెళ్తే మనని స్వేచ్ఛగా మనం ప్రజలకి ప్రయోజనాలు కల్పించడానికి మనకు అవకాశం ఇవ్వరేమో అన్న ఉద్దేశంతో వెనక్కి ఉండిపోయాం. ఎవరైనా వచ్చి ఉద్యోగం అడిగినా, లేకపోతే ఏ ప్రాంతం నుంచి ఏ నాయకుడు కాల్ చేసి మీ దాంట్లో ఒక ఉద్యోగం ఇవ్వండి అన్న వాళ్ళకి చేయూతనివ్వడం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి అరే బాబు నీ ట్రైనింగ్ ఇస్తే నీకు ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుందని వాళ్ళని సహకరించడం, బలోపేతం చేయడం, అలాంటివి చేసాం. ఎప్పుడైతే మనం ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ దేంట్లో కానీ మనం ఎప్పుడు దూరంగా ఉన్నాం, వాటన్నిటికి దూరంగా ఉండడంతో అన్ని పార్టీలకు దూరంగా సమాన దూరాన్ని పాటించారు. మనం అంత 2 లక్షల మంది ఓటర్లకి మనం పరిచయం లేవు. కొంతమందికే తెలుసు. ఎప్పుడు పత్రికలకు దూరంగా ఉన్నాం, మీడియాకు దూరంగా ఉన్నాం.
మనం చేసింది బాహాటంగా ఎప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడు మనం బయటకు వచ్చి అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రజలే ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు నేను ఉపాధి పొందాను, నేను లబ్ధి పొందాను అన్నది ఈ రోజు ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 4 మండలాల్లో ఇప్పుడైతే ఈ బలంగా తిరిగి ఇంకా క్షేత్రస్థాయిలో అందరికీ కూడా సేవలు అందించాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. అంటే మాధవి గారు 19లో మీ కోడల గురించే మీ కుమార్తె గురించో మీరు సీట్ అడిగినట్లున్నారు కదా? అవునండి. ఆ సమయంలో మా కోడలు నించుంటే బాగుంటుంది అన్నది పవన్ కళ్యాణ్ గారు కూడా సూచించారు. మేము కూడా ఆవిడ నించుంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ తను వయస్సు సరిపోలేదు. సరిపోయినప్పుడు తను క్షేత్రస్థాయిలో తిరిగింది కొంతకాలం. వయసు సరిపోనందువల్ల నేను రావడం వచ్చింది. అది నేను ప్రజలకు అంత పరిచయం లేకపోవడం. ఆ తర్వాత వచ్చిన తర్వాత నిలబడిపోయాను, ప్రజలతో మమేకం అయిపోయారు. ఇప్పుడు ప్రజలు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రజలు ఫస్ట్ నుంచి వదలట్లేదు, ఇప్పుడైతే అసలు వదలలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఈరోజు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మహిళ అనేది ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ నించోలేదు. అసలు నెల్లిమర్ల నియోజకవర్గంలోనే మహిళ అనేది నించుంటే ఖచ్చితంగా మా సమస్యల్ని మీకు చెప్పగలం. ఎందుకంటే ఈరోజు మహిళలు మంచినీటి సమస్యతో బాధపడుతుంది. మీరు చెప్తున్న 61% లిటరేట్ ఉందంటే ఇంకా అసలు వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది సమాజం పట్ల, జరుగుతున్నటువంటి సంక్షేమం పట్ల, వాళ్ళ కష్టాలు సుఖాలు బాధలు ఇవన్నీ వింటుంటారు కదా. అసలు ఎవరికి చెప్పుకోలేనటువంటి మీకు చెప్తుంటారు. ఎందుకంటే అవన్నీ ఇంకోటి చెప్పే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పే కాదు. అలాంటివి ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అసలు సమాజం ఏంటి, అసలు ఏమైంది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో కూడా? ఖచ్చితంగా వంశీ గారు నాకైతే అనిపిస్తుంది అసలు ఎటు వెళ్తున్నది ఇది.